శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కటి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. చాలా సంతోషం అండి, మీరందరూ క్షేమంగా ఉన్నారని. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములు మీ యొక్క ప్రయాణములు ఎందును పనిపాటలు ఎందును మీకు తోడుగా ఉండి మీ యొక్క పాపములను ఒప్పుకునేలా దేవుడు చేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథము నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, వ్యవసాయం చేసేవాడు పంటను వేసేదానికంటే ముందుగా భూమిని దున్ని సాగు చేస్తాడు. అందులోని రాయి రప్ప ఎత్తి పారేస్తాడు. అలాగే దేవుని వాక్యముని విని మనం మన హృదయములో దున్నుకోవాలి. మన హృదయములో ఉన్నటువంటి దాచబడిన పాపములను ఒప్పుకోవాలి. ప్రియులరా, పాపము వలన రాయివెలే తయారైపోయిన కఠినమైన హృదయంలో ఏముంటుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదివితే అక్కడ మీకు కనబడుతుంది. అక్కడ ఏముందంటే మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమయము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వస్తాయని చెప్పబడుతుంది. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలుదేరి వచ్చాయి ప్రియులారా. మనుష్యుని అపవిత్రపరుస్తాయని దేవుడు వాక్యం చాలా సూటిగా చెప్తుంది. మన హృదయమును అపవిత్రపరుచుకొని కఠినపరిచి ఈ పాపాలని ఒప్పుకొని విదరపట్టుకున్నప్పుడే దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడతాడు. చాలా కాలంగా దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పటికీ కూడా నీ జీవితంలో దిగజారిపోతూ ఉంటున్నావు, ఫలించలేకపోతున్నావు. ఎందుకు అంటే ప్రియ సహోదర సహోదరులారా, ఈ మార్కు సువార్త 7, 21, 22, 23 అధ్యాయాలు చదువుకొని అది ఒక అర్థంగా భావించి నీ ముందు పెట్టుకొని ఈ పాపాలు నీ హృదయంలో ఉన్నాయో లేవో సరిచేసుకోవడానికి ప్రయత్నించేయి. ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఒక్కొక్క దాన్ని ఒప్పుకొని నీ హృదయమును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించేయి. దేవుని యొక్క వాక్యంతో నీ హృదయమును నింపుకోవడానికి ప్రయత్నించే ప్రియులారా. అప్పుడు తప్పకుండా నువ్వు ఫలిస్తావు. కాబట్టి ఒకవేళ ఇంకా అలాంటివి ఉన్నట్లయితే కనుక ఈరోజు ఒక గొప్ప తీర్మానం తీసుకో. ఉపవాసం ఉండి ఇవేవి కూడా నా గుండెల్లో ఉండకుండా ఉన్నట్లుగా కేవలం నీ వాక్యం మాత్రమే నా గుండెల్లో దాచబడాలి ప్రభా అని ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధికి రండి. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, బీడుబారిపోయినటువంటి మా గుండెల్లో లోకానుసారమైనటువంటి యొక్క దురాలోచనలు మాలో ఉన్నాయేమో ప్రభా, ఈరోజే ఈ వాక్యం ముందు పెట్టుకొని ఒప్పుకొని వదిలిపెడుతున్నాం. అట్టి కృప మీరు చూపిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.